గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ సరీశ్వర్ సార్. మనం ఈరోజు ఈ వీడియోలో ప్రపంచ బ్యాంక్ యొక్క వృద్ధి రేటు అంచనా అనేటువంటి దాన్ని చూద్దాం. ప్రపంచ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక. సో ఈ ప్రపంచ బ్యాంక్ నివేదికలో చూసినట్లయితే ఏం అంచనా వేసింది అంటే ఈ ప్రపంచ బ్యాంకు రాబోయే సంవత్సరాలకు వృద్ధి రేటును అంచనా వేసింది. అంటే సో 22, 21, 22వ సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంటుంది అన్నటువంటి దాన్ని అంచనా వేసింది. ఇక ఏప్రిల్లో కూడా ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి గురించి అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఏప్రిల్లో 10.1% వృద్ధి సాధించగలదు అన్నటువంటి దాని గురించి సో ఆ రోజు చెప్పింది. మరి ఈరోజు సెకండ్ వేవ్ వల్ల, లాక్డౌన్ ఇంపాక్ట్ వల్ల, సెకండ్ వేవ్ వల్ల మళ్ళీ భారతదేశం లాక్డౌన్ చేయడం వల్ల అది వృద్ధి రేటు మీద ప్రభావం చూపుతుందని, దీనివల్ల ఆ వృద్ధి రేటు 10.1% నుంచి మారుతూ ఉంటుందని, ఆ మారిన వృద్ధి రేటును ఎక్స్పెక్ట్ చేసి చెప్తుంది ప్రపంచ బ్యాంక్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎకానమీలో గుర్తుపెట్టుకోండి, ఇది డైనామిక్ సబ్జెక్టు. ఎప్పుడు కూడా మీకు అప్డేట్స్ నుంచి, కరెంట్ నుంచి వస్తుంది. ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదికల నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మరి ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదికను మనం చూసుకొని దీనికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మన ఛానల్లో లైవ్ డైలీ 5 PM సర్వే జరుగుతుంది, సోషల్ ఎకనామిక్ సర్వే అన్నటువంటిది. సో ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ చూడండి. ఈ సోషల్ ఎకనామిక్ సర్వే అనేటువంటిది కూడా మీకు అత్యధిక అంటే 15 నుంచి 20 మార్కుల ఘనంగా చేకూర్చి పెట్టేటువంటి అంశం. సో ఆ 15 to 20 మార్క్స్ మీరు క్యాచ్ చేస్తే సక్సెస్ అనేటువంటిది మీకు ప్యాకెట్లో ఉంటుంది. ఇక ప్రపంచ బ్యాంక్ విషయానికి వస్తే, ఈ ప్రపంచ బ్యాంకు 2021-22వ సంవత్సరంలో భారత వృద్ధి 10.1% ఉంటుందని ఏప్రిల్లో అంచనా వేసింది. ఏప్రిల్లో అంచనా ఏమని వేసింది అయ్యా ప్రపంచ బ్యాంక్ అంటే, భారతదేశం వరకు యొక్క వృద్ధి 10.1% ఉంటుందని, ఏ వృద్ధి చేయడం అన్నటువంటిది జరిగింది. అయితే లాక్డౌన్ వల్ల, సెకండ్ వేవ్ ఇంపాక్ట్ వల్ల దానికి సంబంధించినటువంటి అంశాలను కొంత మార్పు చేర్పులు చేస్తూ వస్తుంది. లాక్డౌన్ వల్ల, సెకండ్ వేవ్ ఇంపాక్ట్ వల్ల. సో ఇప్పుడు ఏమంటుందయ్యా అంటే, సెకండ్ వేవ్ వల్ల సెకండ్ వేవ్ అనేది ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ఆర్థిక వ్యవస్థ వల్ల మళ్ళీ రీసెంట్గా తాజా అంచనాల ప్రకారం ఏం చెప్తుందయ్యా అంటే 8.3% వృద్ధి ఉండొచ్చు అని. వృద్ధి సాధించవచ్చు. ఇది ప్రపంచ బ్యాంక్ యొక్క అంచనా. ఏమని చెప్తుందయ్యా ముందంటే 21-22వ సంవత్సరంలో భారత వృద్ధి రేటు 10.1% ఉందని ఎప్పుడు చెప్పింది? ఏప్రిల్లో చెప్పింది. అయితే వెంటనే మనం అంటే మేలో లాక్డౌన్ అనేటువంటి దానికి వెళ్ళడం వల్ల, మేలో వచ్చినటువంటి లాక్డౌన్ ఇంపాక్ట్ వల్ల అది వృద్ధి రేటు పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. వృద్ధి రేటు 10.1% కాకుండా 8.3% మాత్రమే వృద్ధి రేటు ఉంటుందని సో ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తుంది. అదేవిధంగా 2022-23వ సంవత్సరానికి కూడా భారతదేశం యొక్క వృద్ధి రేటును అంచనా వేసింది. అది 7.5%గా అంచనా వేసింది. 2023-24కు సంబంధించి కూడా వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అది 6.5% ఉండొచ్చు. సో ఈ రెండు వృద్ధి రేట్లు ప్రపంచ బ్యాంక్ అంచనా వేసినటువంటి. అంటే ఇక్కడ ఎందుకు ప్రపంచ బ్యాంక్ ఇలా చెప్తుందంటే, సెకండ్ వేవ్ వల్ల, కరోనా అనేటువంటి దాని వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఆ కోలుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ చిందరవందరంగా మారుతుంది. కాబట్టి ఒక నెలన్నర లాక్డౌన్ అనేటువంటిది రావడం వల్ల ఒక 2% మనకు వృద్ధి రేటు తగ్గిపోతుంది, ఆదాయం అనేటువంటిది తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తుంది. ఇక ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుందయ్యా అంటే, కోవిడ్ మొదటి దశ పరిణామాలను చూసినట్లయితే
ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజితమయ్యేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. సో పునరుత్తేజితం అవుతున్నటువంటి క్రమంలో అంటే కోవిడ్ ఇంపాక్ట్కి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని మళ్ళీ కొంచెం తేరుకుండి అంటే పునరుత్తేజమవుతున్నటువంటి సమయంలో ఇంకా బాగుంది, పర్లేదు, గాడిలో పడగలము, మనము డెవలప్ అవ్వగలము అన్నటువంటి సమయంలో ఏం జరిగిందయ్యా అంటే సెకండ్ వేవ్ అనేటువంటిది వచ్చింది. అంటే కొంత ఆర్థిక వ్యవస్థ తేరుకునేటువంటి సమయంలో సెకండ్ వేవ్ రావడం వల్ల సో రెండో దశ కేసులు మళ్ళీ ఆర్థిక వృద్ధి పైన ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. అంటే సెకండ్ వేవ్ రావడం కాబట్టి అది తగ్గిపోయింది అని చెప్తున్నారు. ఇక చూసినట్లయితే 2019లో అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ ప్రకారం 4% వృద్ధి భారతదేశం సాధించింది. వృద్ధి భారతదేశం అనేటువంటిది సాధించింది. ఇక ఇది 2020-21 నాటికి సో 2020-21 -7.7% వృద్ధి సాధించింది. అంటే దాదాపుగా ప్రపంచ బ్యాంకు కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసింది. సో ఇది ఇక ప్రపంచ బ్యాంక్ తన నివేదికలు ఏం చెప్తుంది అంటే భారతదేశంలో ఏప్రిల్ మే నెలలో అనూహ్యంగా పెరిగినటువంటి కోవిడ్ కేసుల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అనుకోకుండా ఏప్రిల్లో మేలో కేసులు పెరిగాయి. మరి కేసులు పెరిగినటువంటి దాని ఇంపాక్ట్ దాని మీద ప్రభావం చూపిస్తుంది అంటే కేసులు పెరిగాయి, లాక్డౌన్ చేశారు, మరి ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ప్రపంచ బ్యాంకు భారతదేశం యొక్క వృద్ధి రేటును అంచనా వేసినటువంటిది. సో 21-22లోనేమో 10.1% అని ఏప్రిల్లో అంచనా వేసింది. అయితే మళ్ళీ దాన్ని సెకండ్ వేవ్ ఇంపాక్ట్ వల్ల మారుతుందని 8.3%కి చేర్చింది. 22-23లో 7.5% ఉంటుందంట, 23-24లో 6.5% ఉంటుందంట. ఇక 19లో 4% వృద్ధి సాధించినట్లుగా ప్రపంచ బ్యాంక్ తెలియజేస్తుంది. 2021లో -7.7 వృద్ధిగా సాధించినట్లుగా చెప్తుంది. ఏప్రిల్ మే నెలల్లో కేసులు పెరగడం వల్ల అది ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని ప్రపంచ బ్యాంకు తెలియజేస్తుంది. ఇక అంతర్జాతీయ వృద్ధి పైన కూడా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. సో ఈ అంతర్జాతీయ వృద్ధి చూసినట్లయితే అంతర్జాతీయ వృద్ధి పైన కూడా ప్రపంచ బ్యాంకు తన అంచనాలను తెలియజేసింది. 2021లో ప్రపంచ బ్యాంక్ యొక్క వృద్ధి రేటు కేవలం 5.6% ఉండవచ్చును అని. సో 2021లో ప్రపంచ వృద్ధి రేటు 5.6% ఉండవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తుంది. 5.6% వస్తుందని. గత 80 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే 5.6% వరల్డ్ వైడ్గా వృద్ధి రావడం, ప్రపంచవ్యాప్తంగా 5.6% వృద్ధి రావడం అన్నటువంటిది చాలా బలమైనటువంటి సాంకేతికం అనేటువంటిది, చాలా బలమైనటువంటి వృద్ధి అనేటువంటిది పేర్కొంటుంది. అంటే ఈ 5.6 అనేది చాలా బలమైనటువంటి వృద్ధిగా పేర్కొంది. వృద్ధిలో 5% దాటితే దాన్ని ఆదర్శ వృద్ధి రేటు అంటారు. వృద్ధిలో 5% వృద్ధి కనపడితే దాన్ని ఏమంటారు అయ్యా అంటే ఆదర్శ వృద్ధి రేటు అంటారు. అంటే ప్రపంచం మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది 5.6% వృద్ధి రేటును. అంటే దాదాపు గత 80 సంవత్సరాలలో ఎప్పుడూ లేనిది 2021లో బలమైనటువంటి వృద్ధి నమోదవుతుంది అని అంచనా వేసింది. అంటే ఈ గడిచినటువంటి 80 సంవత్సరాలలో ప్రపంచం ఎప్పుడు కూడా 5.6% అనేటువంటి వృద్ధి రేటును సాధించలేదు. సో ఈ 21 ఏడాదిలో సాధించవచ్చునని
ఇక ఇది ఎలా చెప్తుంది, ఈ విషయాన్ని చెప్పడానికి ప్రపంచ బ్యాంక్ యొక్క ఆధారం ఏంటయ్యా అంటే, పలు అగ్రదేశాలు బలంగా పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యం చూసినట్లయితే ఎవరికి వారు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఎవరికి వారు వారి ఆర్థిక చర్యలను దిద్దుబాటు చేసుకుంటున్నారు, వేగవంతంగా చేసుకుంటున్నారు. ప్రతి దేశానికి పోటీ ఉంది. అంటే ఎవరైతే ఈ కోవిడ్ వల్ల ఇంపాక్ట్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేయడానికి ప్యాకేజెస్ ఇచ్చి భారతదేశంలో చతుర్ముఖ వ్యూహాన్ని అనుసరించారు. ప్రపంచం కూడా చతుర్ముఖ వ్యూహాన్ని అనుసరించి ఆ 4 అంశాలను తీర్చిదిద్ది వేగంగా పురోగతిని సాధించగలదని ఈ ప్రపంచ బ్యాంక్ అనేటువంటిది అంచనా వేయడం జరిగింది. ఇక చూస్తే చైనా వృద్ధి ఈ సంవత్సరం 8.5% ఉండవచ్చునని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసిందండి. చైనా వృద్ధి 8.5% ఉండవచ్చు. సో ప్రపంచ బ్యాంక్ చైనా వృద్ధిని గురించి కూడా అంచనా వేసింది. సో చైనా వృద్ధి 8.5% ఉండవచ్చునని ప్రపంచ బ్యాంక్ అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, సోషల్ ఎకనామిక్ సర్వే క్లాసెస్ లైవ్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు లైవ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సోషల్ ఎకనామిక్ సర్వేతో పాటుగా ఎకానమీ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్.